6 అనేది 102 అయింది. 6 అనేది 102 అయింది. నవ్వు ఇక్కడ చూస్తే సార్ రైట్, ఈ రెండిట్లో 1 5 అనే నంబర్ ఉన్నది. ఈ రెండిట్లో రైట్ నాకు 5 తోటి ఎండ్ అయ్యే నంబర్ కావాలి. ఇది సపోజ్గా ఇక్కడ చూడండి 6 2 కావాలంటే 6 7s are 42, 5 7s are 35. ఆన్సర్ యూనిట్ డిజిట్ 5 తోటి ఎండ్ అయి ఉండాలి. కాబట్టి 2 తీసేశాను. ఎంటైర్ క్లాస్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పడం. ఈ 2 నంబర్లో ఒక నంబర్ 3 తోటి డివైడ్ అవుతుంది. ఈ 2 నంబర్లో ఒక నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 85, ఇది 75 రైట్. ఇక్కడ మీరు చూస్తే గనక 6 17s are 5 17s are, ఇది 85. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు 3 తోటి అన్నారు కదా సార్ అని మీరు అంటే ఇది బ్యూటిఫుల్ లాజిక్ సార్, ఇది బ్యూటిఫుల్ లాజిక్. నవ్వు ఇక్కడ చూడండి సార్ రైట్, ఇక్కడ 3 తోటి డివైడ్ అవుతుంది అన్నారు. మరి ఇక్కడ ఎలా సార్ అంటే 6 102, 6 102. ఇక్కడ చూడండి సార్ 3 కామన్ ఎగిరిపోతుంది. 3 2 6, 3 34 72, 2 రైట్. సో 6 17s are, 3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. 3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? అప్రాక్సిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు, అప్రాక్సిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, అప్రాక్సిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎలా సార్ అప్రాక్సిమేషన్ అంటే ఇక్కడ చూడండి సార్ 6 16s are 96, 102 అనేది 96 కంటే ఎక్కువ. 5 16s are 80, ఆన్సర్ 80 కంటే ఎక్కువ. ఆన్సర్ 80 కంటే ఎక్కువ. ఆన్సర్ 80 కంటే ఎక్కువ. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ డౌట్ అందరికీ అర్థమైందా? 6 102, ఈ రెండిట్లో 3 ఉంది కాబట్టి అది తీసేశాను. 6 7s are 42, 5 7s are 35. ఆన్సర్ 5 తోటి ఎండ్ అవ్వాలి. బి అండ్ సి తీసేశాను. ఈ 2 నంబర్లో ఒక నంబర్ 17 అనే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ 2 నంబర్లో ఒక నంబర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏంటి? 180. ఆర్ యూ ఆల్ విత్ మీ? 5 అనేది 180 అయింది. 5 అనేది 180 అయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్ 5 అనేది 180 అయింది. 5 అనేది 180 అయింది. ఇక్కడ మీరు చూస్తే గనక రైట్, ఈ 2 నంబర్లలో ఈ 2 నంబర్లలో రైట్ 5 1s are 5 is becoming 180. 5 is becoming 180. దీన్ని 2 తోటి అటు ఇటు మల్టిప్లై చేస్తే 10 is becoming 3600. 1 is becoming 6. 2 6s are 2. ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఇది ఎండ్ అవ్వట్లేదు, ఇది ఎండ్ అవ్వట్లేదు రైట్, ఇది ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ 11 తోటి డివైడ్ అయ్యే ఏ నంబరు లేదు, కానీ ఇక్కడ 11 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఉంది. ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. 5 ఉన్నప్పుడు ఏం చేశాను? ఇటుపక్క 2 తోటి లబ్ధం చేశాను. 10 అనేది 360 అయింది. 1 is becoming 6. 1 6s are 6. 2 6s are 2. ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఇది ఒక్కటే ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ 11కు సంబంధించిన ఏ సంఖ్య లేదు కాబట్టి ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చూడండి సార్ 1 is becoming 2. 1 2s are 2. 15 2s are 30. ఆన్సర్ రైట్ మోస్ట్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు. 3300 ఇది 11 తోటి ఎండ్ అవుతుంది. ఈ 2 నంబర్లో ఏది కూడా 11 తోటి ఎండ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ ఆన్సర్ 3300 కాదు, 3300 కాదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఏది కూడా మీకు జనరిక్ మల్టిప్లికేషన్ మీకు వచ్చు, కానీ నేను ఆ మెథడ్స్ తోటి అరిథమెటిక్ చెప్పాలని కోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, 31 is becoming 6200. 1 is becoming 2. 1 2s are 2. ఆన్సర్ 15 2s are 30. ఆన్సర్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఇది పోయింది, ఇది పోయింది రైట్. ఈ 2 నంబర్లలో 3300 అనుకుంటే ఈ 2 నంబర్లు రైట్, 2 నంబర్లో 11 తోటి ఏ ప్రధాన సంఖ్య లేదు. ఇక్కడ కూడా 11కు సంబంధించిన 11 లేదు. ఆర్ యూ ఆల్ విత్ మీ?